హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ వాసంతి. ఈ వ్లాగ్ వచ్చేసి నా బేబీది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ఉండింది డే అంతా అనేది అయితే వ్లాగ్ చేశాను. సో ఇది బర్త్డే మార్నింగ్ నా ప్లాన్ ఎలా ఉండిందంటే, బర్త్డే మార్నింగ్ తను రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి ఇట్లా తను గిఫ్ట్స్ ఉండాలి, ఫుల్ బెలూన్స్ ఉండాలి, ఇట్లా తను బయటకు ఎంటర్ అవ్వగానే ఇట్లా బెలూన్స్ తన మీద పడాలనేది నా కాన్సెప్ట్ అనమాట. సో మార్నింగ్ నేను మా హస్బెండ్ అరౌండ్ 5కి లేచి ఇలా మొత్తం డెకర్ చేసి రెడీగా అయితే ఉంచాము. వాడు ఆల్మోస్ట్ 6:30కి అలా లేచాడు. డైలీ అలానే లేస్తాడు మార్నింగ్ 6:30కి. సో అలానే లేచాడు అనమాట. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, వాడు కొంచెం ముందుకి అంటే హాల్లోకి వచ్చాక వాడి మీద బెలూన్స్ పడాలనేది నా కాన్సెప్ట్. పాపం వాళ్ళకి ఎలా తెలుస్తుంది మా వాళ్ళకి నా బ్రెయిన్లో ఏం నడుస్తుంది అని. సో వాళ్ళకి నేను ఎలా చెప్పానంటే, ఆ ఎంటర్ అవ్వగానే ఇట్లా బెలూన్స్ పడాలి అని చెప్పాను. సో తలుపు తీసి వాడు అక్కడ ఉండంగానే బెలూన్స్ డ్రాప్ చేసేసారనమాట. వాడు అది చూసే పాపం షాక్ అయ్యాడు. ఏంటి, ఏం జరుగుతుంది, అందరు ఎందుకు ఇట్లా రూమ్ బయటే ఉండి నా కోసం ఇట్లా చూస్తున్నారు, ఈ బెలూన్స్ అన్ని ఎందుకు వేసారు, ఏదో చేస్తున్నారు వీళ్ళన్న షాక్లో వాడు అక్కడి నుంచి కదిలితే ఒట్టు. అసలు ఎంత జరిగినా, మేము హ్యాపీ బర్త్డే సాంగ్స్ పాడినా ఏం జరిగినా అస్సలు అంటే అస్సలు ఇట్లా షాకింగ్లో అట్లా ఉండి అన్నీ చూస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నారా మీరు నన్ను అన్నట్టు. కొంచెం ట్రై చేస్తున్నాడు. ఇక్కడ మా వదిన వాళ్ళ బాబు కొంచెం పక్క నుంచి ఇట్లా ఆడిపించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో అప్పుడు కొంచెం ఓకే, పట్టుకోవాలా వద్దా, ఇప్పుడు ఏం చేస్తే ఏం జరుగుతుందో అన్నట్టు పెట్టాడు అనమాట. బట్ నాకైతే మంచిగా అనిపించింది. ఓకే, నేను అనుకున్నంత అవుట్పుట్ రాకపోయినా బట్ యా, ఐఎమ్ సో మచ్ సాటిస్ఫైడ్. ఓకే, అంటే ఎలాగో ఈవినింగ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తామంటే ఇట్లా హాల్ బుక్ చేసుకొని అందరినీ గెస్ట్ని పిలిచి అలా సెలబ్రేట్ చేస్తున్నాం, కానీ ఓన్లీ ఫ్యామిలీ వరకు సెలబ్రేట్ చేయాలి అని నాకు అనిపించింది అనమాట. సో మార్నింగ్ ఇలా ప్లాన్ చేసాం. ఇంకా కేక్ అలా కూడా అనుకున్నాను నేను ఇంట్లో. బట్ సర్లే, ఎందుకు మళ్ళీ ఈవినింగ్ కేక్ కట్ చేస్తాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఎందుకులే అనిపించింది. ఇక్కడ చూడండి, మా వదిన వాళ్ళ బాబు పాపం వాడిని నవ్వించాలని, వాడి వీడియో బాగా రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తనతో. దాని తర్వాత ఆ సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా ఇట్లా లంచ్ అంతా చేసేసి ఈవినింగ్ నేను 5 కల్లా 4:30 కల్లా నేను హాల్లో ఉండాలి. ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్ ఆ టైం కల్లా వచ్చేయమన్నారు. బట్ నేను ఇట్లా ఫేస్ ప్రెప్ చేసుకుంటాను అనమాట. ఏ ఈవెంట్ ఉన్నా నాకు కాన్స్టెంట్ ఫేస్ మాస్క్ అదే అనమాట, శనగపిండి పెట్టుకుంటాను నేను. సో అది నాకు కాన్స్టెంట్ ఫేస్ మాస్క్. సో నేను ఇట్లా ఫేషియల్స్ అవి ఏం చేయించుకునే టైప్ కాదనమాట. సో అది పెట్టేసుకొని 4:30 కల్లా నేనైతే హాల్ రీచ్ అయిపోయాను. తినే నా మేకప్ ఆర్టిస్ట్ సుప్రియ అని చెప్పి ఉంటుంది. సో చాలా బాగా, చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే నాకు చేసింది తను. అంటే ఇట్లా నాకు హెయిర్ వచ్చేసి ఇట్లా కర్ల్స్ కావాలి, అండ్ నా డ్రెస్ వచ్చేసి నా అవుట్ఫిట్ వచ్చేసి ఫ్రాక్ అనమాట. సో ఫ్రాక్కి నాకు హెయిర్ లీవ్ చేయడమే కంఫర్టబుల్ అనిపించింది, అంటే బాగుంటుంది లుక్ అనిపించింది. సో ఇలా హెయిర్ లైట్గా కింద కర్ల్స్ చేపించేసి మినిమల్ మేకప్ అడిగాను అనమాట తనకి. సో తను అంతే మినిమల్గా, అంటే నా ఫేస్లో ఉన్న ఈచ్ పార్ట్ని నీట్గా హైలైట్ చేసుకుంటూ ఇట్లా సెటిల్డ్ మేకప్గా వేసింది అనమాట. ఇట్లా నో మేకప్ లుక్ లాగే కొంచెం చేసింది. జస్ట్ ఐస్ హైలైట్ చేసింది, లిప్స్ హైలైట్ చేసింది అంతే. ఫేస్ మీద కూడా ఫుల్ ఆఫ్ ఫౌండేషన్ ఇట్లా అయితే ఏం చేయలేదు. సో నాకు మంచిగా నీట్గా సెటిల్డ్గా అనిపించింది ఆ మేకప్ అయితే. అండ్ అంటే నాకు ఓవర్ ఇట్లా మేకప్ వేసేసి ఇది మన ఫేస్ అయినా అన్నట్టు నాకు మేకప్ నచ్చదు అనమాట. సో ఇట్లా సెటిల్డ్గానే నచ్చుతుంది. సో తన చాలా వర్క్ అయితే తను పర్ఫెక్ట్గా చేసింది తన వర్క్ అయితే. అండ్ దాని తర్వాత ఇక్కడ పక్కనే మా బాబుని ఫుల్ పడుకోబెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట మా హస్బెండ్. అంటే కొంచెం ఒక గంటన్న పడుకుంటే ఈవెంట్కి కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉంటాడేమో అని చెప్పేసి ఆ థాట్లో కొంచెం పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాం, కానీ అస్సలు పడుకోవట్లేదు. సర్లే అని చెప్పి రెడీ చేసి అయితే హాల్కి తీసుకెళ్ళిపోయాము. 6:37 కల్లా హాల్లో ఉన్నాం మేము. సో మేము అంటే ఇన్విటేషన్ కూడా మేము 6:30కి అట్లా అని చెప్పేసి ఇన్విటేషన్లో పెట్టాము. సో ఈవెంట్ కోసం మేము అయితే ఏమేమి యాక్టివిటీస్ పెట్టామంటే, మ్యాజిక్ షో ఒకటి పెట్టాము, యాంకరింగ్ ఒకటి పెట్టాము, అంటే ఏవైనా గేమ్స్ ఆడిపించి గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి, అండ్ క్యారికేచర్ ఒకటైతే పెట్టామన్నమాట. సో అన్ని ఈవెంట్స్ హిట్. అంటే నాకు రొటీన్గా ఏది వెళ్ళాలనిపించలేదు, అలా అని మ్యాజిక్ షో కంపల్సరీ అని నాకు అనిపించింది. ఇంకా యాంకరింగ్ మ్యాజిక్ షోని అయితే అవాయిడ్ అయితే చేయలేము, ఎందుకంటే ఎంగేజ్ చేయాలి అంటే ఇంకా మెయిన్ కాన్సెప్ట్ బర్త్డేస్ కానీ అయితే అర్థమైంది. అంటే నేను చాలా రీసెర్చ్ చేశాను, ఇంకేదైనా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా, కొత్తగా ఏదైనా చేద్దాము ఎంగేజ్ చేయడానికి అని చాలా అనుకున్నాం. కానీ బట్ ఎట్ లాస్ట్ ఇదైతే కంపల్సరీ యాంకరింగ్ మ్యాజిక్ షో ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. యాంకరింగ్ వల్ల పెద్దవాళ్ళు కూడా గేమ్స్ అలా పెట్టిస్తే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి నా కాన్సెప్ట్. సో ఇక్కడ ఈ పర్సన్ మేము ఎవరైతే మాట్లాడుకున్నామో మంచి ప్రైస్కి చాలా బాగా మ్యాజిక్ షో చేసి
కిడ్స్‌ని ఎంటర్‌టైన్ చేశాడు. పెద్దవాళ్ళందరిని ఎంటర్‌టైన్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! అసలు ప్రతి ఒక్కళ్ళని ఇన్వాల్వ్ చేయడానికైతే ట్రై చేసి అందరిని ఎంటర్‌టైన్ చేశాడు. నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ పిల్లలకి గేమ్స్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి, సరే నెక్స్ట్ పేరెంట్స్‌ని అంటే మీ పేరెంట్స్‌ని స్టేజ్ మీదకి తీసుకురండి అని చెప్పి వాళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేసేలాగా మంచిగా ఇక్కడ ఒక పెద్దవాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి ఒక గేమ్ పెట్టారనమాట. వాళ్ళందరికీ గేమ్ పెట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ లాగా వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత కింద ఇంకా మిగతా ఆడియన్స్ ఉంటారు కదా, అంటే మిగతా గెస్ట్లు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇట్లా ర్యాండమ్ క్వశ్చన్స్ అనమాట. పొడుపు కథల్లాగా లేకపోతే ఇట్లా ఏవైనా క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ చేయమని చెప్పి దాంట్లో కూడా ఒక మంచి కామెడీ క్రియేట్ చేసి లిటరల్లీ హాల్ అంతా నవ్వుకున్నారు. నేనైతే మచ్ సాటిస్ఫైడ్ అనమాట. అంత బాగా జరిగింది. అండ్ క్యారికేచర్ కూడా ఎట్ ద సేమ్ టైం బ్యాక్లో క్యారికేచర్ నడుస్తూనే ఉంది. సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది వేయించుకున్నారంట ఆ రోజు క్యారికేచర్ పేపర్ మీద. ఐ ఫెల్ట్ ఓకే, రొటీన్గా పెట్టాను ప్లస్ ఎట్ ద సేమ్ టైం కొంచెం కొత్తగా కూడా ట్రై చేసాంలే అని అనిపించింది. అండ్ నాకు మెయిన్ ఈవెంట్ అంటే నాకు ఆ రోజు ఈవెంట్ డెకరేషన్ బాగుంది, హాల్ బాగుంది, ఇట్లా ఈవెంట్స్ పర్ఫెక్ట్ అనిపించాయి. అండ్ అన్నిటికన్నా ఒక ఈవెంట్ హిట్ అయింది అంటే భోజనాలు ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో ఆ రోజు డిన్నర్ కూడా ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉందని అందరి నుంచి మాకు కమెంట్స్ వచ్చాయి. సో వీఆర్ సో హ్యాపీ. బట్ నాకు ఆ డేలో ఒక్కటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మా బాబు డ్రెస్ ఎంత వర్స్ట్గా స్టిచ్ చేసిందంటే ఆమెకు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళాను. ఆల్మోస్ట్ 15-16K ఫాలోవర్స్ ఉన్నారు. అలా చూసి వెళ్ళొద్దని నాకు అనిపించింది. నా డ్రెస్ అక్కడే ఇచ్చా, బట్ అనుకున్న దానికన్నా చాలా ప్రైస్ తీసుకుంది తను. అంత వర్త్ కాదని మాకు అనిపించింది. అండ్ మా బాబు డ్రెస్ అయితే లిటరల్లీ ఒక చిన్న ఎలిఫెంట్ మగ్గం వర్క్ తీసుకొని ఎంత ప్రైస్ తీసుకుందంటే, అండ్ అసలు బాబుకి అవుట్ఫిటే పట్టలేదు. మేము ఒక 10 నిమిషాలు వేసి ఫోటోలకి నెక్స్ట్ ఇంకా నార్మల్ డ్రెస్కి మార్చాల్సి వచ్చింది. అండ్ మేము బేబీ అవుట్ఫిట్కి పెట్టిన ప్రైజ్కి ఒక బ్రైడ్కి ఒక మగ్గం బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట. అలాంటిది ఆ చిన్ని బేబీ డ్రెస్కి స్టిచ్ చేసి ఒక చిన్న ఏనుగు మగ్గం వర్క్ వేసి అంత ప్రైస్ తీసుకుంది. ఏంటంటే దీనికా మేము ఇంత ప్రైస్ ఇచ్చింది, ఇంత ప్రైస్ పెట్టింది అని అడిగితే ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతుందంటే, ఎంత ర్యాష్గా పొగరుగా అసలు అవును ఇలానే చేస్తారు, ఎందుకు చేయించుకున్నారు, అలా ఎలా పడితే అలా మాట్లాడింది అనమాట. సో అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఆ రోజు మాకు. బట్ ఈవెంట్ అంతా చాలా బాగా జరిగిందన్న హ్యాపీనెస్తో ఇంటికైతే వచ్చేసరికి 12:30 అయిపోయింది. అందరం ఫుల్ టైర్డ్, ఇంకా మంచిగా స్లీప్ వేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇట్లా ఒక్కొక్క చాలా గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. నేను మా అల్లుడు ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్. ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇలాంటి లాంగ్ వీడియోస్ మరిన్ని పెట్టడానికి ట్రై చేస్తాను నేను. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు చాలా కావాలి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.